Hi, hello guys, welcome back to our field. This is Harish. I'm back with another video. మీరు ఎప్పుడైనా కైన్ మాస్టర్లో వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ట్రాన్స్కోడ్ యువర్ వీడియో అని చెప్పేసి ఎర్రర్ వస్తుందా? సో అలా చేస్తే మన వీడియో క్వాలిటీ అనేది మిస్ అవుతుంది. సో మన వీడియో క్వాలిటీ మిస్ కాకుండా ఎర్రర్ రాకుండా ఎలా ఎడిటింగ్ చేయాలనేది వీడియో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా మనం కైన్ మాస్టర్లో ఎడిట్ చేయాలంటే ఫస్ట్ వీ నీడ్ టు డౌన్లోడ్ కైన్ మాస్టర్ అప్లికేషన్ ఫ్రమ్ ప్లే స్టోర్. సో దయచేసి ప్లే స్టోర్ నుంచే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వాటర్ మార్క్ రాకుండా మంచి ఫీచర్స్ ఉన్నాయని చెప్పేసి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కొన్ని ఉంటాయి, అట్లాంటివి చాలామంది వాడతారు. సో అట్లాంటివి కాకుండా మనం జెన్యూన్గా ప్లే స్టోర్ నుంచే వేసుకోండి, ఓకేనా? ఎస్, ఇట్స్ డౌన్లోడెడ్. ఓపెన్ చేసి దానికి ఇవ్వాల్సిన పర్మిషన్స్ అన్ని ఇచ్చేద్దాం. హియర్ వి గో. మీడియా పర్మిషన్స్, ఆడియో పర్మిషన్స్ అన్నీ ఇచ్చేయండి. ఇట్లా ఓపెన్ అయింది కైన్ మాస్టర్. ఓపెన్ అయిన తర్వాత క్రియేట్ ఏ న్యూ వీడియో పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఏ రిజల్యూషన్లో వీడియో కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. 16:9 అయితే నేను సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ మనం పర్మిషన్స్ అన్నీ ఇచ్చేసేయాలన్నమాట. సో ఇప్పుడు నేను ఎడిట్ చేయాలనుకున్న వీడియోని సెలెక్ట్ చేసుకుందాం. అది యాక్చువల్గా 4K రిజల్యూషన్లో ఉంది, దాన్ని ఎడిట్ చేయాలి. సో ఇట్లా ఎర్రర్ వస్తుంది మనకి, ఏమని ట్రాన్స్కోడ్ అని ఎర్రర్ వస్తుంది. అంటే మన మొబైల్లో కైన్ మాస్టర్ అప్లికేషన్ 4K వీడియో ఎడిట్ చేయడానికి సపోర్ట్ చేయట్లేదు. అదేంది, నా కెమెరా 4K రికార్డ్ అవుతుంది చూపిస్తుంది కదా అంటే కైన్ మాస్టర్లో రావట్లేదు. దానికోసం మనం సెట్టింగ్స్లో ఒక ఆప్షన్ని చేంజ్ చేసుకుంటే సరిపోతుంది కైన్ మాస్టర్లో. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇక్కడ కైన్ మాస్టర్ హోమ్ పేజ్లో మనకు టాప్లో సెట్టింగ్ ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్తే అన్లిమిటెడ్ వీడియో లేయర్స్ అని ఉంది కదా, అది ఎనేబుల్ చేసుకోండి. అది ఎందుకో దాని గురించి తర్వాత చెప్తాను. ఎస్, ఎనేబుల్ చేసేసినాం. దాని తర్వాత ఇక్కడ పైన డివైస్ పర్ఫార్మెన్స్ అని ఉంది కదా, ఇదే మనకి ఇంపార్టెంట్. సో దాంట్లోకి వెళ్తే ఇక్కడ మనకు హైయెస్ట్ క్వాలిటీ వచ్చేసి 1440 పిక్సెల్స్ చూపిస్తుంది, క్వాడ్రా హెచ్డి. సో ఒకవేళ మనది 720 చూపించింది అనుకోండి, అది నెక్స్ట్ లెవెల్కి అప్డేట్ అవుద్ది. 1080 చూపిస్తే నెక్స్ట్ లెవెల్ అప్డేట్ అవుద్ది. ఒకవేళ 1440 చూపిస్తే నెక్స్ట్ లెవెల్ 4K కాబట్టి 4Kకి అప్డేట్ అవుద్ది, ఓకేనా? సో ఇప్పుడు అనలైజ్ డివైస్ పర్ఫార్మెన్స్ అనే ఆప్షన్ ఉంది కదా కింద, అది క్లిక్ చేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ ఇట్లా ఒక అనలైజ్ డివైస్ పర్ఫార్మెన్స్ అని ఒక పాపప్ విండో కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేయండి, అనలైజ్ డివైస్ పర్ఫార్మెన్స్, ఓకేనా? అది కొంచెం టైం తీసుకుంటుంది 100% అవడానికి. ఒక 3 to 4 minutes టైం తీసుకుంటుంది అన్నమాట. సో అప్పటిదాకా వెయిట్ చేయండి. ఎస్, ఇట్స్ డన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి 2160 పిక్సెల్స్, దట్ ఈస్ 4K రిజల్యూషన్ చూపిస్తుంది. సో ఇప్పుడు మనం వీడియోని డైరెక్ట్గా 4K ఎడిట్ చేసుకోవచ్చు, ఓకేనా? ఇప్పుడు బ్యాక్ వెళ్ళేసి క్రియేట్ న్యూ వీడియో పైన క్లిక్ చేసేయండి. కావాల్సిన రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకొని మన 4K వీడియోని సెలెక్ట్ చేసుకోండి. క్లియరా? ఎస్, హియర్ ఇట్ ఈస్ అవర్ వీడియో. సెలెక్ట్ చేస్తే డైరెక్ట్గా అప్లోడ్ అయిపోద్ది. రైట్, ఇక్కడ చూడండి డైరెక్ట్ అప్లోడ్ అయింది. ఇప్పటిదాకా మనం స్టార్టింగ్లో సెలెక్ట్ చేసినప్పుడు ఎన్కోడ్ అని చెప్పి ఎర్రర్ వచ్చింది కదా, ఇప్పుడు ఏం ఎర్రర్ రాదు. చూసిరుగా, ఇది లైవ్ వీడియో, ఇదే మంచి లైవ్ ప్రూఫ్ మీకు. చూడండి, ఎన్కోడ్ ఎర్రర్ ఏం రాకుండా 4K వీడియో డైరెక్ట్గా అప్లోడ్ అయిపోయింది. సో అట్లుంటుంది మనతోని. సో కావాల్సిన ఎడిటింగ్ అంతా చేసేసుకొని ఇంకా దాన్ని 4Kలో ఎక్స్పోర్ట్ చేసుకుందాం. ఇక్కడ చూసుకోండి, మనకి స్టార్టింగ్లో 1440 పిక్సెల్స్ క్వాడ్రా హెచ్డి వచ్చింది కదా, ఇప్పుడు 4K చూపిస్తుంది ఆప్షన్. క్లియరా? సో ఇట్లా ఏ రిజల్యూషన్ అయినా ఒక లెవెల్కి పెంచుకోవచ్చు. అండ్ మీకు స్టార్టింగ్లో చెప్పినా కదా అన్లిమిటెడ్ లేయర్స్ని ఆన్ చేసి పెట్టుకోవాలని. అదేంటంటే జనరల్గా కైన్ మాస్టర్లో ఒక వీడియోకి ఒక లేయర్స్ యాడ్ చేయొచ్చు.
బట్ అన్లిమిటెడ్ లేయర్స్ యాడ్ చేసుకుంటే ఇక్కడ కింద చూపిస్తున్నట్టు ఎన్ని లేయర్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. ఇది ఒక బెస్ట్ ఫీచర్ అన్నమాట కైన్ మాస్టర్లో. ఇది కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఓకేనా, ఇంకా మన వీడియో ఎడిట్ అయిపోయింది. సో ఇంకా ఎక్స్పోర్ట్ చేసేద్దాం. ఇక్కడ సేవ్ వీడియో పైన నొక్కేసి ఎక్స్పోర్ట్ చేస్తే ఖతం. గైస్, హియర్ ఇట్ ఈస్ అవర్ ఎక్స్పోర్టెడ్ 4K వీడియో. చూడండి అంతా అయిపోయింది. ఇక్కడ మన కైన్ మాస్టర్ అని లోగో వస్తుంది కదా, వాటర్ మార్క్, అది రాకుండా కూడా ఎట్లా చేయాలనో వీడియో పెట్టిన, ఎండ్ స్క్రీన్లో ఇస్తా, అది చూడండి. అండ్ ఇక్కడ ఐ మార్క్లో కూడా కనిపిస్తుంది. ఐ బటన్ క్లిక్ చేసి కూడా మీరు ఆ వీడియో చూడొచ్చు. ఓకేనా.